2500కు పైగా వెహికల్స్ ఈరోజు స్టేట్ లెవెల్లో మేము ప్రొక్యూర్ చేసుకోవడానికి రెడీ అయ్యాం. క్యాబినెట్లో వచ్చే క్యాబినెట్లో అది కూడా వస్తుంది. ఆటోమేటిక్గా వెహికల్స్ కూడా వస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే ప్రతి డిపార్ట్మెంట్ ఇదొకటే కాదు, నాకు సంబంధించి ఫైర్ స్టేషన్స్ మీరే చూడండి, ఫైర్ స్టేషన్స్ ఎన్ని ఓపెన్ చేసుకున్నాము. ఈ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ని 100కి 100% యూటిలైజ్ చేసుకుంటున్న ఏకైక డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఫైర్ డిపార్ట్మెంట్. ఫైర్ టెండర్ వెహికల్స్ కానీ, ఫైర్ టెండర్ వర్క్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ మనం రెడీ చేసుకున్నాం. ప్రిజన్స్ డెవలప్మెంట్ ఏంటి, ప్రిజన్స్లో కనీసం సీసీటీవీ కెమెరాస్ ఉండేవి కాదండి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత జీరో నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా ఎంత ఈజీ అవుతుందండి బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్, డ్రోన్స్. ఈరోజు మీకు ఇందాకే మా సభ్యులు కూడా అప్రిషియేట్ చేశారు ఈగల్ టీమ్ తాలూకా వర్క్ని కూడానా. సో ఓవరాల్గా అన్ని యాంగిల్స్లోని కూడా ఒక పక్క ఈగల్ పెట్టాం. ఉమెన్ ప్రొటెక్షన్కి ఏమో శక్తి యాప్ని పెట్టి శక్తి టీమ్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ని పెట్టుకున్నాం. సైబర్ నేరాల మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. సోషల్ మీడియా అబ్యూజింగ్స్ మీద ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నాము. పోలీస్ వెల్ఫేర్ విషయంలోని కూడా అంతే పర్టికులర్గా ఉన్నాం. మీరు ఇంకో పాయింట్ వచ్చా, నేను గుర్తుంది నాకు మీరు అడిగింది ఏంటంటే పోలీస్ తాలూకా కొన్ని సందర్భాలు అండి. మన ఇంట్లో ఉన్న 5 మన చేతికున్న 5,000 సరే ఒకలా ఉండవు. మన ఇంట్లో నలుగురు ఒక్కొక్కలా ఉంటారు. కానీ మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. దాని మీద సిట్ ఏర్పాటు చేసుకున్నాం. సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు నిన్న మొన్న జరిగిన సంఘటనలు దయచేసి నేను కూడా ఏమంటానంటే పబ్లిక్ తెలుసుకోవాలి అసలు అక్కడ ఏం జరిగింది అన్నది ఫ్యాక్ట్ ఫైండింగ్. నిజంగా అక్కడ తప్పు జరిగితే డెఫినెట్గా ఆ పోలీస్ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. నిన్న మీరు నెల్లూరులో జరిగిన సంఘటన గురించి మీరు మాట్లాడారు. అది ప్యూర్లీ అసలు పోలీస్కి సంబంధం లేని ఇష్యూ యాక్చువల్గా. ఓవరాల్గా అలాగని చెప్పేసి నేనేమి దాన్ని బయటికి రావడానికి నేను ప్రయత్నం చేయట్లే. ఎవరిని కూడా రక్షించాలన్న భావన కూడా కాదు. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా పోలీస్ ఏమైనా అరెస్ట్ చేశారా, పోలీస్ హెరాస్మెంట్ వల్ల అతను ఏమైనా సూసైడ్ చేసుకున్నాడా, ఆ యాంగిల్లో కూడా వెళ్తున్నాం. ఓవరాల్గా చెప్పాలంటే మీరు అన్నది అంటే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. గ్రీవెన్స్లో వచ్చింది కంపల్సరీగా పోలీసు వెళ్ళి విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత అక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అన్నది కూడా మేము కూడా చూసుకోవాలి. మొన్న మీరు రీసెంట్గా మీ శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఇన్సిడెంటే చూశారు. ఓకే, అలాంటి సందర్భాల్లోని కూడా మేము అలాంటి సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన తప్పిదాలను కూడా మేము ఎత్తి చూపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని న్యాయానికి అనుగుణంగా వెళ్ళండి, యాజ్ పర్ యువర్ లా వెళ్ళండి, సామాన్య మానవుడికి న్యాయం చేయాలని దృక్పథంతో మేము వెళ్తున్నాం. కేసు పెట్టకూడదా అండి? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. 18 ఏళ్ళ పిల్లడు కాదు, 16 ఏళ్ళ పిల్లడు నేరం చేసినా కూడా మనము కేసు పెడతాం కదా, చట్టంలో ఉంది కదా. 18 సంవత్సరాల పిల్లోడు తప్పు చేశాడా తప్పు చేయలేదా పక్కన పెట్టండి. పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈరోజు గవర్నమెంట్ పెట్టిన సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పు చేశారన్నది క్లియర్గా తెలిసింది. లేకపోతే ఒక అమాయకమైన అబ్బాయి ఈరోజు బలయ్యేవాడా ఆ కేసులో? ఈరోజు నేనేమంటానంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడా తప్పు చేశాడా అవన్నీ పక్కన పెడితే తను రక్షించుకోవాలనో తన బిడ్డను రక్షించుకోవాలనో తపన ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలనే విషయంలో తపనుండి ఉంటే ఈరోజు బతికేవాడేమో ఆ మనిషి. ఇప్పుడు అది కాకుండా ఈరోజు తన బిడ్డను కాపాడుకోవాలని ఆరాటంతో ఈరోజు మళ్ళీ తిరిగి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడని చెప్పి మనకు వచ్చిన తర్వాత ఈరోజు అబ్బాయిని రిమాండ్కి యాజ్ పర్ లా వెళ్ళాము. ఆటోమేటిక్గా రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం కూడా చూసుకుంటానండి. ఈ గొడ్డలి పార్టీని ఎంత మేరకు పెంచి పోషిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరి అలాగే మాట్లాడుకుంటే అతను కోడికత్తి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుండి లోపల పెట్టారో కోడికత్తి శ్రేణిని? ఆ అబ్బాయికి హార్డ్లీ 18-19 సంవత్సరాలే. ఆ రోజు కూడా చిన్నపిల్లడు తప్పు చేశాడు వదలలేదు.